మైసూర్ అనగానే ఒకప్పటి రాజభవనాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం అయితే మనకు గుర్తుకు వస్తారు. ఇక్కడ దసరా నవరాత్రులు ఎంతో గొప్పగా చేస్తారు. ఈ రెండింటి గురించి అయితే మనం ఈ వీడియోలో అన్ని విషయాలు తెలుసుకుందాము. లంకాయాం శాంకరీదేవి, కామాక్షి కంచికాపురి, ప్రద్యున్మే శృంఖలాదేవి, చాముండి క్రౌంచపట్టనే అని మనకు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి చాముండేశ్వరి దేవి అమ్మవారి దేవాలయానికైతే మనం వెళ్తున్నాము. ఈ దేవాలయం మనకు మైసూర్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇది ఒక కొండపైన, చాముండి కొండపైన అయితే ఉంటుంది. పూర్వము ఈ నగరాన్నే క్రౌంచపట్టణము అని అయితే పిలిచేవాళ్ళు. దుష్టులకు భయాన్ని కలిగించే భయంకరమైన రూపాన్ని కలిగిన ఈ దేవాలయంలో ప్రధాన దేవత చాముండేశ్వరి అమ్మవారు. ఈ దేవతనే మనము పార్వతీదేవి అని, శక్తి అని, దుర్గా అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాము. అలాగే మనకు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి ఈ దేవాలయము, ఈ ప్రాంతంలో మనకు సతీదేవి అమ్మవారి జుట్టు రాలిందని అయితే చెప్తారు. ఈ దేవాలయాన్ని అయితే మనకు 12వ శతాబ్దంలో హొయసల రాజులైతే నిర్మించారు. హొయసల రాజుల తర్వాత ఈ ప్రాంతాన్ని విజయనగర రాజులు, హైదర్ అలీ, టిప్పు సుల్తాన్, మైసూర్ ఒడయారులు ఇలా ఎంతోమంది అయితే పరిపాలించారు. మనకి 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం ఉన్న కాలంలో అయితే ఈ ప్రాంతానికి, ఈ చాముండేశ్వరి అమ్మవారి దేవాలయానికి అయితే ఇది ఒక కొండపైన ఉంటుంది కదండి, కొండపైన అయితే మెట్ల మార్గాన్ని అయితే నిర్మించారు. అలాగే మనకు ఈ దేవాలయం యొక్క అద్భుతంగా ఉండేటువంటి గోపురాన్ని కూడా నిర్మించారు ఆ కాలంలో. మనమైతే మన జర్నీని శ్రీరంగపట్టణం నుంచి అయితే స్టార్ట్ చేసాము. మన కర్ణాటక సిరీస్లో మనం ఫస్ట్ చూసిన ప్లేస్ అయితే శ్రీరంగపట్టణము, అలాగే నిమిషాంబాదేవి అమ్మవారి ఆలయం. తర్వాత అయితే మనం ఇక్కడికైతే వచ్చాము. ఇది చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం. ఇక్కడికి వచ్చేసరికి మేము దాదాపుగా 12 అలా అయిందండి. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడైతే దేవి ఆ నవరాత్రులు జరుగుతాయి కదండి, దాంట్లో 7వ రోజు అమ్మవారిని పూర్తి నగలు, సకల ఆభరణాలు ధరించి ఉన్నటువంటి అమ్మవారిని అయితే మనం అయితే ఇక్కడ దర్శనం చేసుకోవచ్చండి. చూడండి అమ్మవారు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ అమ్మవారికి ఇంకొక విశిష్టత కూడా ఉందండి. ఇక్కడ అమ్మవారు మహిషాసురుని సంహరించిందని కూడా చెప్తూ ఉంటారండి. అసలు ఇక్కడైతే నేను ఎక్కువ వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే అప్పటికే టైం 12 అయింది. ఆ తర్వాత మా బాబు ఇంకా ఆకలి అవన్నీ అనేసరికి ఎక్కువ వీడియోస్ అయితే తీయలేకపోయానండి. కానీ అమ్మవారి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. అలాగే మనకి ఇక్కడ అమ్మవారి దర్శనం తర్వాత ఇక్కడ భోజన సదుపాయాలు కూడా ఉంటాయండి. మనం వెళ్ళి భోజనం కూడా చేయొచ్చును. తర్వాత మేమైతే ఇంకా అక్కడి నుంచి చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం నుంచి తిరిగి మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చాము. చూడండి మైసూర్ ప్యాలెస్ చాలా అద్భుతంగా ఉంటుంది లోపల. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం పదండి. లోపల ఎలా ఉంటుందో అన్నీ కూడా చూసేద్దాము. మీరందరూ కూడా మన ఛానల్ని బాగా సపోర్ట్ చేయండి. నేనైతే డైలీ వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్, కానీ డైలీ ఏదో ఒక ప్రాబ్లమో ఏదో ఒక వస్తుంది. కానీ ఇప్పటి నుంచి అలాంటివి ఏమీ చేయకుండా ఖచ్చితంగా మన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి. మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్యాలెస్ లోపలికి అయితే చెప్పులు అయితే వేసుకొని వెళ్ళడానికి అయితే లేదండి, జస్ట్ బయటనే వదలాలి. ఇక్కడ చెప్పులు వదలాలంటే కూడా మనకి ఎక్కడ వదలాలో అవన్నీ ఎత్తుక్కుంటూ వెళ్ళాలండి. ఇప్పుడే మనం అయితే లోపలికి వచ్చేసాము. మనకి లోపల టికెట్ వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంటుందండి. చాలా అద్భుతంగా అనిపించింది ఇది అసలు ఈ ప్యాలెస్ అయితే నాకు చూడడానికి. ఎంత అంటే ఆ కాలంలో వారు వాడినటువంటి వస్తువులు, అలాగే ఎన్నో చిత్రపటాలు, అంటే అప్పుడు వాళ్ళు రాజులను ఏ విధంగా గౌరవించేవాళ్ళు, ఇలా ఎన్నో మంచి మంచి చిత్రపటాలన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయండి మనకి. అలాగే మనము ఇక్కడికి ఈ కోటలోకి, ఈ ప్యాలెస్లోకి ఎంటర్ కాగానే మనకైతే చాముండేశ్వరి అమ్మవారి విగ్రహం అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మైసూర్ రాజులందరూ కూడా ఈ చాముండేశ్వరి అమ్మవారి ఇంటి దేవతగా భావించి ఎంతో ఘనంగా అయితే పూజలు అనేవి చేస్తూ ఉంటారండి. అలాగే వినాయకుని యొక్క విగ్రహము, స్వర్ణ మండపము, ఇలా రకరకాలు. అసలు ఈ ప్యాలెస్ లో ఏ ప్రాంతం చూసినా ఏదో ఒక విశిష్టత కలిగి ఉన్నట్లయితే నాకు అనిపించిందండి.
ఇంత అద్భుతంగా ఉన్నటువంటి ఈ ప్యాలెస్ని నిర్మించింది అయితే మనకు నల్వాడి కృష్ణరాజ ఒడయార్. ఈ ప్యాలెస్ని 1897లో మొదలుపెట్టి 1912లో అయితే పూర్తి చేశారండి. దాదాపు 70 ఎకరాల్లో అయితే ఉంటుంది. మనకి దాదాపుగా 4 ఎకరాల్లో అయితే ఈ యొక్క ప్యాలెస్ అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే నిజమైనటువంటి ఏనుగు తల. మైసూర్ రాజు ఇక్కడ పక్కన ఉన్నటి ఒక గ్రామంలో ఏనుగులు ఇబ్బంది పెడుతున్నాయని తెలుసుకొని అక్కడ వేటాడినటువంటి ఏనుగు తలలండి. ఇవి 2 ఉంటాయండి. ఇవన్నీ కూడా నిజమైనటువంటి ఏనుగు తలలు. వీటిని సంవత్సరానికి ఒకసారి కెమికల్స్తో ఇలా అన్నీ చేయడం వల్ల అవి అలానే మనకైతే కనిపిస్తున్నాయండి. ఇక్కడ చూడండి చాలా రకాల పెయింటింగ్స్ అయితే ఉన్నాయండి. రాజుకి వాళ్ళు ఇచ్చే గౌరవము, అలాగే మనకి దసరా నవరాత్రులు ఉత్సవాల టైంలో ఇక్కడ ఏ విధంగా ఉండేది, రాజు ఎలా ఉండేవాళ్ళు, ఇలాంటి అన్నీ కూడా మనకి పెయింటింగ్స్ రూపంలో అయితే చూడొచ్చునండి. ఫోటోలు దిగాలి అని ఉన్న వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి చాలా రకాల ఫొటోస్ అయితే దిగొచ్చండి. ఇక్కడ చూడండి రకరకాలైనటువంటి పేటికలు, అంటే ఇతర దేశాల రాజులు ఇచ్చేటువంటి బహుమానాలన్నీ కూడా మనకైతే ఇక్కడ చూడవచ్చును. చాలా రకాల అటువంటి పేటికలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇంకా మనము స్టార్టింగ్లో ఒక విగ్రహాన్ని అయితే చూసాం కదండి, చాముండేదేవి విగ్రహము. ఈ విగ్రహాన్ని మనకు దసరా నవరాత్రుల్లో ఊరేగించే టైంలో అయితే ఇదే విగ్రహాన్ని అయితే వాడతారండి. అలా అంటే మనకి బంగారంతో చేసినటువంటి అంబారీ కూడా ఉంటుందండి. దానిపైన అమ్మవారిని పెట్టి ఊరేగిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి శిల్పాలని కానీ ప్రతి వస్తువు కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా కూడా మనకి ఇండియన్ యూరోపియన్ శైలిలో నిర్మించినటువంటి ఇది ప్యాలెస్ అండి. చాలా బాగుంటుంది. మనకి ఎక్కడ చూసినా రకరకాలుగా ఉన్నటువంటి చిత్రపటాలు, పెయింటింగ్స్ చాలా బాగా అనిపించింది. అలాగే మనకి ఈ యొక్క ప్యాలెస్ని చూడడానికి మనకి ఇండియా నుంచే కాకుండా వేరే దేశాల నుంచి వచ్చి చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారు. అలాగే మనకి ఇక్కడ పైన సీలింగ్ అనేది ఉంటుంది కదండి, ఆ సీలింగ్ కూడా మనకి చెక్కతో చేశారు. చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఇక్కడ రాజులు కూర్చునేటువంటి వెండితో చేసినటువంటి చైర్స్, ఇలా అన్ని ఎన్నో రకాలుగా చాలా అద్భుతంగా అనిపించిందండి ఈ యొక్క ప్యాలెస్ అయితే. మనకి మెయిన్ డేస్ ఉంటాయి కదండి, అప్పుడప్పుడు సండేస్ కానీ ఇది పండుగలప్పుడు అయితే మొత్తం విద్యుత్ మొత్తం లైటింగ్ తోని చాలా అద్భుతంగా అయితే చేస్తారండి. మనకి మైసూర్ అనగానే దసరా ఉత్సవాలు అయితే గుర్తుకొస్తాయి కదండి, చాలా బాగుంటుంది. అలాగే మనకి ఈ టెంపుల్, ఈ మైసూర్ ప్యాలెస్ బయటికి రాగానే దేవాలయం కూడా ఉంటుంది. మనకి దేవాలయం లోపలికి అయితే ఫోన్ ఎలో లేదండి, జస్ట్ కొద్ది దూరమే అయితే ఫోన్ ఎలో ఉంది. ఈ దేవాలయం కూడా చాలా బాగుంది. ఆ కాలంలో నిర్మించారు కాబట్టి చాలా అద్భుతంగా ఉందండి ఈ దేవాలయం కూడా. మనకి ఈ ప్యాలెస్ అంతా తిరిగి చూడడానికి దాదాపు అయితే హాఫ్ డే అయితే పడుతుందండి. అన్నీ బాగా చూడాలనుకున్న వాళ్ళకి. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీరు అందరూ కూడా మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల మన వీడియో అనేది చాలా మందికి అయితే పోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు ఈసారి మైసూర్ కనుక వస్తే తప్పకుండా ఈ ప్యాలెస్ని అయితే చూడండి. ఇది కాకుండా చాలా ప్యాలెస్లు అయితే ఉన్నాయి, అవన్నీ కూడా వేరే వేరే పనులకు అయితే ఉపయోగిస్తున్నారండి. ఇది ఒక్కటే మనం చూడాల్సిందైతే ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది.